क्लंबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో ముఖ్యంగా 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య అదృష్టవంతులయ్యేవారు నేను చెప్పినటువంటి కొన్ని తేదీలలో పుట్టినవారు మాత్రమే। అయితే ఇక్కడ ముఖ్యంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ, తర్వాత ఇలా రకరకాలుగా మనం చాలా గొప్ప గొప్ప వాళ్ళు పేర్లు చెప్పుకుందాం। అయితే ఈ గొప్ప గొప్ప వాళ్ళు కూడా నేను ఒకటే చెప్తున్నానండి, వాళ్ళు పుట్టగానే వాళ్ళకి అదృష్టం అయితే రాదు। వాళ్ళు పుట్టగానే దేశానికి రాష్ట్రపతి అయితే కాడు, వాళ్ళు పుట్టగానే రాష్ట్రానికి ప్రధాని అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే కాడు। అదేవిధంగా ఇక్కడ మనం ఎప్పుడైనా కూడా మనం బాల్య వ్యవస్థలో మనకి ఏది అంది రాదండి। ఎందుకు రాదంటే వాళ్ళకి ఒక టైం అనేది వస్తుంది, ఆ టైమును మనం సద్వినియోగం చేసుకోగలిగితేనే మనకు ఆ ప్రయోజనం ఉంటుందే తప్ప మనకు ఎప్పుడు పడితే అప్పుడు టైం రావాలని కోరుకోకూడదు। కానీ ఇక్కడ మెయిన్గా మనకి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుందంటే, మనకు రాబోయే టైం అనేది కూడా మనకు ఎక్సలెంట్గా మనం ఇప్పటి నుండే దానికి గ్రోత్ అనేది వచ్చేస్తుంది। ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు ఒక పుణ్యక్షేత్రం దర్శించుకోండి, మీకు అదృష్టం వాటిల్తుందని నేను చెప్పాను అనుకోండి। మీరు ఆ పుణ్యక్షేత్రం కోసం అప్పటి నుండి పరుగున మీరు కాలినడకన మీరు నడుస్తూ ఉన్నారు। ఆ టైం వచ్చినప్పుడు ఆ పుణ్యక్షేత్రాన్ని మీరు దర్శించుకుంటారు, అప్పుడు మీకు అదృష్టం అనేది కలుగుతుంది। ఇది కూడా అంతేనండి। ఈ యొక్క న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ఏంటంటే, ఫస్ట్ మనలో ఉన్న నెగటివ్ను పోగొడుతుంది, పాజిటివ్ను నింపుతుంది, డెవలప్మెంట్ చేస్తుంది, మన అక్షర బలాన్ని పెంచుతుంది, మనం అదృష్టవంతులను చేస్తుంది। అలాంటి న్యూమరాలజీని మనము మన పేరులో మనం మంచి సంఖ్యాబలంగా మనం పేరు మార్చుకునేలా మీకు అన్నీ కూడా స్వాగతిస్తాయి। ఇక్కడ 25 నుండి 35 సంవత్సరాల మధ్య ఎక్కువగా ఈ తేదీలో పుట్టిన వారే అదృష్టవంతులు అవుతుంటారు। అదేంటంటే 1, 10, 19, 28, 3, 12, 21, 30 ఈ తేదీలలో పుట్టినవారు, 4, తర్వాత 22, 31 తేదీలలో పుట్టినవారు, 7, తర్వాత 16, 25 తేదీలలో పుట్టినవారు, 5, 14, 23 తేదీలలో పుట్టినవారు, 9, 18, 27 తేదీలలో పుట్టినవారు, 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వాళ్ళకు తప్పకుండా అదృష్టం అనేది కూడా కలిగి తీరుతుంది। మరి ఈ వీళ్ళు కొన్ని చేసిన తప్పులు, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇంట్లో కూర్చున్నారు, మీరు పీజీ కంప్లీట్ చేశారు, దానికి సంబంధించిన పోస్టులు పడినాయి, మీరు ఇంట్లో కూర్చున్నారు, మీకు తెలియదు, మీ ఫ్రెండ్ పక్కన ఉన్నవాడు ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తారో ఆ టైం అయిపోయింది, కానీ మీకు అర్హత ఉన్న ఇంట్లోనే కూర్చున్నావు, నీకు ఆ కమాండ్ అనేది అంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలియక మీరు ఇంట్లోనే ఉన్నారు। అది ఎవరికి తప్పండి? అది మీ తప్ప, లేదంటే ఆ ఉద్యోగం తప్ప? అది ఖచ్చితంగా మీ తప్పే అవుతుంది। అంటే మీరు దాని గురించి తెలుసుకోలేకపోయారు, అంటే మీకు ఆ గ్రహచార బలం అనేది కూడా తక్కువగా ఉండి, ఆ గ్రహము శని గ్రహం అనేది కూడా మీ నెత్తిలో కూర్చొని మీరు ఏది కూడా తెలుసుకోలేకపోయారు। ఒకవేళ తెలుసుకునేది ఉంటే మీకు వచ్చేదేమో జాబ్। అలాగా మన జాతకంలో కూడా 25 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి నేను చెప్పిన తేదీలలో తప్పకుండా మంచి మార్పు వస్తుందండి। ఎందుకంటే వాళ్ళ పేరు సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలండి। నేను ఒకటే చెప్తున్నాను, ఆస్ట్రాలజీ ఎంత గొప్పదో న్యూమరాలజీ కూడా అంత గొప్పది। మీరు సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డులలో ఏవి మార్చకూడదు। మీ పేరుని సరైన సంఖ్యాబలం చూసి మనం ఒక నోట్బుక్లో కోర్సు రాసుకోవడం ద్వారా మంచి ప్రయోజనం చేకూరుతుంది। అదేవిధంగా ఆస్ట్రాలజీకి సంబంధించిన కొన్ని రెమెడీస్, అంటే దేవతామూర్తుల విగ్రహాలను మనం ఎలా ఆరాధించాలి, ఎలా నిష్టగా ఉండాలి అని కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు చెప్తాను। మీరు దానాలు ఇచ్చే వస్తువులు ఏంటో చెప్తాను। అదేవిధంగా మీకు ఎలాంటి కలర్స్ అయితే ఉపయోగపడతాయి, ఎలాంటి వాహనాల్లో మీరు ఉపయోగపడుతుంది, ఎలాంటి నంబర్లు వాడుకోవాలి, ఎలాంటి మొబైల్ నెంబర్ వాడుకోవాలి, ఇవన్నీ కూడా మీకు పూర్తి క్లియర్గా తెలిపింపజేయవచ్చు। కాబట్టి మీ యొక్క స్థాయి గురించి, మీ పేరు గురించి, మీ డేట్ ఆఫ్ బర్త్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని రాగలిగితే మాత్రం తప్పకుండా మీకు చాలా చక్కగా ఉంటుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।